ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచి మరి నీ ఇంటికి ఉపవాస ప్రార్థనా కొడికలో పాలు పొందుడి కొరకై నడిపించిన నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా చేరిక నీ నామానికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగాను మీరు ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఇలాగ కూడి వచ్చుట మీ చిత్తమైన దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యెహోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీ చిత్తమైన దాని కొరకై మీకు వందనం. నీ చిత్తం యొక్క కేంద్రంలో మేము ఉండుడి కొరకై కూడా మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, నడుచుట అన్నీ కూడా నీ మహిమార్థమై ఉండినట్లు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, నీ గొప్ప నామమును బట్టి మేము మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా సహాయపడతారండి. ఈ ఉపవాస ప్రార్థన మా ఆత్మీయ జీవితంలోకే కాక అనేకుల యొక్క క్షేమం కొరకే కూడా ఉండనట్లు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. చాలిన దేవుడుగా మీ సహాయము మాకు అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన ప్రతి అక్కర క్రీస్తేసు మహిమాశ్వరంలో మీరు తీరుస్తున్న దాని కొరకై మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతటి కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా, ఉపవాస ప్రార్థన కూడి కొరకై మీ సన్నిధికి చేరి వచ్చాం. ప్రభా, ఈ దినమంతా మీ సహాయం అనుగ్రహిస్తారండి. పాటలు పాడే సమయము, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు సమయము, ప్రార్థనా సమయము, ప్రార్థన వర్తమాన సమయము దీవెనకరంగా ఉంచుతారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మేము అనేకులకు క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. మానవులము ఎన్నో అక్కర్లు కలిగిన వారు ప్రభా. ప్రతి అక్కర కొరకై నీ సన్నిధిని ఆశ్రయించి భాగ్యం ఇచ్చారు. మా కొరకే కాదు, సార్వత్రికంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి. నీ పరిచర్య కొరకు అనేక చోట్ల మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి. వాటి కొరకు ప్రభా, అనేక చోట్ల నీ ప్రజలైన వారు హింస పొందుతూ ఉన్నారు ప్రభా. నీ నామమును బట్టి వాక్యమును బోధించినప్పుడు అయితే వారి కొరకే కూడా మేము ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. కొన్ని చోట్ల బాహాటముగా నిన్ను ఆరాధించలేకపోతూ ఉన్నారు. శత్రువు ఏదో ఒక రీతిగా నష్టపరచాలని చూస్తూ ఉంది. వారందరి కొరకే, వారి క్షేమము కొరకు, వారి పరిచర్య కొరకు, వారి భవిష్యత్తు కొరకు మేము ఈ సన్నిధిలో విన్నవించవలసిన వారికి ఉన్నాం. మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. వచ్చిన వారందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు, నీ చిత్తంలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ కూడా నడిపిస్తారండి. ఒకవేళ ఈ శబ్దాంతరం ద్వారా ఎవరైనా వింటూ ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి ఈ కూడికి అనంతరము ప్రభా, మరి కొంతమంది యూట్యూబ్ ద్వారా కూడా నీ వాక్యమును వింటూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. నీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటా ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు. సమస్తము నీ ఆధీనంలో ఉంచి మమ్మల్ని నడిపిస్తారమ్మని మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 421, పాత పుస్తకాలు 418. 421, 418. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం
ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమునా నారోత హృదయం బూను నీ రక్త ప్రభావమునా నారోత హృదయం బూను పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాకురుకుడనైతి నిజాశ్రయము విడచి ఆజాకరుకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగానే వికసించే వాక్యంబును చదువగానే చేరితినిదు దారి కోరి నడిపించుము చేరితినిదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపండ
ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయరూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం మధమారవసీన్ చూనా హృదయాంతరంగమున మధమారవసీన్ చూనా హృదయాంతరంగమున. పాట సంఖ్య 415, పాత పుస్తకాలు 412, 415. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భంబు నానుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భంబు నానుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయాంపు తలుపు తెరువాంగలేవా యేసు ప్రవేశింపను. హృదయాంపు తలుపు తెరువాంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు రుధిరాంపు ధార స్రవించె నీ కోసమే. తన చేతులందు రుధిరాంపు ధార స్రవించె నీ కోసమే.
భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయాంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయాంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 10వ అధ్యాయం. ఏడవ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకింకను తెలియదా అనేది. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 52వ పేజీ. పాత నిబంధనలో 52వ పేజీ. అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకింకను తెలియదా అనేది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాను. ఆరంభించుట్లో మీరు చేసిన సహాయమును బట్టి నీకు వందనం. నీ ప్రజలైన వారు నీ ఇంటికి రాగలిగారు. వారిని బట్టి నీకు వందనములు. ఇంకెవరైతే రావాలనుకుంటున్నారో, మార్గ మధ్యలో ఉన్నారో, మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో మీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటారండి. మా సమయము శ్రేష్టమైనదిగా ఉండేటి కొరకే సహాయపడుతారండి. చదవబడిన లేఖన భాగముల కొరకే మీకు వందనములు. అయోగ్య దాసుని, ఏ మంచి లేనివాడు నీ ప్రజల ముందు నిలివి ఉన్నప్పుడు నన్ను మీరు కనికరించి నీ రక్తంతో కడిగి నా గత పతనాలు క్షమించి నీ యొక్క ప్రజల కొరకై నా నోటిని బోరగా వాడుకొని నీకు మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నన్ను మీ ఆధీనంలో ఉంచుకోనండి.
నీ రక్త ప్రోక్షణ నా మీద ఉంచుతారండి, నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహిస్తారండి. నా మాటలను తీసివేసి నీ మాటలను అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడలు ప్రభా నీ వాక్యం ఆసక్తితో వింటూ ఉన్నారు. వారికి కూడా స్పష్టంగా వినబడి కొరకే సహాయపడుతురమ్మని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిము. ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకను. ఫరో సేవకులు ఫరోతో చెప్తున్నటువంటి మాట, ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకా, అంటే ఐగుప్తు దేశం నశించిపోయింది కానీ ఫరోకి ఏంటంట ఇంకా ఏంటి కారణం అంటే ఆయనను లేదా ఆయన రాజ్యాన్ని ఒక్కసారి కూడా ఆయన ఏం చేయలేదు, పరీక్షించలే. ఆయన కింద ఉండేటువంటి సేవకులకి తెలుస్తూ ఉంది ఏమిటంటే ఐగుప్తు దేశం ఏమైపోతూ ఉంది, నశించిపోతాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మన జీవితంలో వెనక్కు మనము ఏం చేయాలంటే మన జీవితం ఎట్లా ఉంది, మనకై మనము బాగుంది అనుకోకూడదు కదా. ఎందుకంటే మన ఆలోచన అంతా అట్లాగే ఉంటుంది. ఎదుటివాడికన్నా నేను బాగానే ఉన్నాను, ఇది మన ఆలోచన అది. అయితే ఫరో సేవకులు చెప్తా ఉన్నారు, ఐగుప్తు దేశము ఏమైపోయింది, నశించిపోయింది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఒప్పుకోలు ప్రార్థన చేయకపోవడము నశించినటువంటి సంగతులను ఒకవేళ మనం చూడగలిగితే ఎందుకు నశించిపోయారు, ఎందుకు వారి యొక్క దేశము లేదా ఎందుకు వారి యొక్క నివసించే ప్రాంతము నశించిపోతూ ఉంది చూడగలిగితే చూడండి. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలీయులను. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఫరోకు ఉండేటువంటి అహంకారయుక్తమైనటువంటి ఆ మనసును మనం చూడగలిగితే ఎందుకు ఐగుప్తు నశించిపోయిందంటే ఫరో దగ్గర ఏముంది, ఎంత అహంకారమో. ఏమంటున్నాడు యెహోవా అంటే అంతకుముందు మాట అన్నాడు చూడండి. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను. ఎవరి మాట విన్నంటున్నాడు కదా, ఎవరి మాట? జీవము కలిగినటువంటి దేవుని మాటను ఎవరు వినంటా ఉన్నాడు? ఫరో. ఇప్పుడు ఈ జీవము కలిగినటువంటి దేవుని మాటను విన్నటువంటి ఫరో యొక్క దేశము ఏమైపోయింది, నశించిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయన మాట మనం ఎన్నిసార్లు వింటా ఉన్నాం? ఒకవేళ ఇది కనుక నువ్వు పరీక్షించుకోలేదనుకో, ఒక దినాన నీ గురించి కూడా ఎట్లా చెప్తారు, ఏమని పలానా వ్యక్తి ఏ రీతిగా నశించిపోయాడు, లేకపోతే ఏ రీతిగా పాడైపోయాడు, లేకపోతే ఏ రీతిగా నష్టపోయాడు. ఇతరులు చెప్తేనే కానీ ఫరోకు ఆ సంగతి ఏం చేయలేదు, తెలియలే. ఏంటి కారణం అంటే జీవం కలిగినటువంటి దేవుని మాటను ఆయన ఏం చేయలేదు, వినలా. ఎంత అహంకారం అంటే ఆయన అంటాడు, ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా తెలీదా? సృష్టికర్త యొక్క సంగతి ఫరోకి తెలియదా? మన జీవితంలో కూడా అంతే.
మనం అనుకుంటాం ఫరో ఎంత బుద్ధి లేనోడని. ఎందుకంటే దేవుని మాట ఫరో ఏం చేయలేదు, వినలే. ఒకవేళ ఫరో దేవుని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చేశాడు అనుకోండి, ఐగుప్తు దేశం ఎలా ఉండును? క్షేమంగా ఉండును కదా. ఐగుప్తు దేశం ఎలా ఉండును? క్షేమంగా ఉండును. క్షేమము లేదంటే ఏంటి కారణం? దేవుని మాట. అప్పుడు మనము స్వపరీక్ష చేసుకోవాలా. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోలు చేయకముందు ఎన్నిసార్లు ఆయన మాట వినలా, లేకపోతే అహంకారముగా మాట్లాడాం. ఏం చేసాం? అహంకారముగా మాట్లాడాం. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసింది ఏంటంటే, మనము ఒకసారి వెనుక తిరిగి చూసుకోవాలా. ఏమంటే ఐగుప్తు ఏమైపోయింది? ఐగుప్తు ఏమైపోయింది చెప్పాలి. ఎందుకు నశించిపోయిందంటే కారణం ఏంటంటే, ఫరో దేవుని మాట ఏం చేయలేదు, వినలా. ఫరో దేవుని మాట లక్ష్య పెట్టలా. ఫరో అహంకారమైనటువంటి మనసు కలిగి ఆయన అంటాడు, యెహోవా ఎవడు? కొన్ని పర్యాయములు మనం కూడా అట్లాగా అంటాం. ఒక ఆయన అన్నాడు, నేను కోపం వస్తే దేవుణ్ణి కూడా లక్ష్య కదా. ఎంత పెద్ద మాట అది. ఇప్పుడు ఫరోకి ఆయనకు ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా? ఏమిలే. ఆయన మాట అంటున్నాడు, ఈయన కూడా అదే మాట అంటాము. ఇది ఎవరు చెప్పేది అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే, రక్షణ పొందినటువంటి వారే. అంటారు ఎవరిని లక్ష్య పెట్టరు? దేవుణ్ణి కూడా. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. అందుకే ఒక దినాన ఆయన రాజ్యము ఏమైపోయింది? నశించిపోయింది. ఇది వేరే వారు చెప్తే వారికి అర్థమవుతా ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు? ఆయన ఎంత దురదృష్టమే కదా. అసలు రాజు చెప్పాలా కదా. ఎవరు చెప్పాలా? రాజు చెప్పాలా. సేవకులు చెప్తా ఉన్నారు ఏమని? ఐగుప్తు దేశము ఏమైపోయింది? నశించిపోయేంత వరకు ఎందుకు చూసుకోలేదంటే, ఫరో దగ్గర ఉన్నటువంటి ఇటువంటి అవలక్షణాలే. నీవు నేను అప్పుడు దాకా కాదు, ఇప్పుడే నీకు సమయం ఉండగానే ఒకసారి నీ జీవితాన్ని తరచి చూసుకోవాలా. ఏమని? ఎక్కడైనా ఆయన మాట వినకుండా మీరిపోతా ఉన్నావేమో. మీరిపోతాం. మనం ఏం చేస్తాం? ఆయన మాటను మనలో ఉండే ఆయన ఆత్మ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం? ఆ ఆత్మ యొక్క మాట మనం ఏం చేయము, వినం. అప్పుడు నువ్వేమన్నట్టు యెహోవా ఎవడు? ఒక దినాన నష్టపోకూడదంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని ఒకసారి చూసుకోవాలి. ఫరో చూసుకోలే. ఫరోకు ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశం నశించిపోయిందా నీకు ఇంకా తెలియదా? ఏంటి కారణం అంటే, ఐగుప్తు దేశం ఎందుకు నశించిందంటే దేవుని మాటను ఆయన ఏం చేయలేదు, లక్ష్యపెట్ట వినడా. అసలు మనం కూడా కొన్నిసార్లు నష్టపోతాం. ఎందుకంటే మనము దేవుని మాట వెనకే. దేవుని మాటను మనం అంటే అంత పౌరుషంగా మనము చెప్పకపోవచ్చు. ఎంత పౌరుషంగా యెహోవా ఎవడు అని అనకపోవచ్చు. కానీ ఆయన మాటను ఏం చేస్తాం? మనము పక్కన పెడతాం. యెహోవా ఎవడని అన్నాం. ఎందుకంటే అంత పెద్ద మాట మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ చేసేది బట్టికి ఏం చేస్తాం? నువ్వు అనకపోయినా చేసేవనుకో కదా. చేసేవనుకో నష్టమే కదా. కొంతమంది అనరు, కొంతమంది ఏం చేయరు, అనరు, మెత్తగా ఉంటారు. కానీ వారు చేసే నష్టము సామాన్యమైన నష్టము కాదు. నీ జీవితంలో ఈ రీతిగా నువ్వు గనక కలిగి ఉంటే ఒక దినాన నీవు నేను కూడా ఏమవుతాయి? మన జీవితాలు నష్టపోతాయి. ఫరో సేవకులు ఫరోతో అంటా ఉన్నారు,
ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకను ఎంత నశించిపోయిందో, ఎంత శ్రేష్టమైనటువంటి రాజ్యమో. కానీ ఏమైపోయింది? మన హృదయం కూడా శ్రేష్టమైనదే, మన హృదయం కూడా శ్రేష్టమైనదే. కాకపోతే ఏం చేస్తాం? దేవుని మాట వెనక ఏమవుతా ఉంది హృదయము? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఎవరో చెప్పేంతవరకు కాదు, నీకై నువ్వు ఒకసారి స్వపరీక్ష చేసుకుంటే, ప్రభువా ఎక్కడ నీ మాట వినకుండా, ఎక్కడ నీ మాట త్రోసివేసి, ఎక్కడ నీ మాట అలక్ష్యపెట్టి, ఎక్కడ నీ మాటను మీరి నాశనం తెచ్చుకుంటా ఉన్నాను? ఇశ్రాయేలీలు ఆయన మాట వెనక ఏం చేశారు? నాశనమే తెచ్చుకున్నారు. ఆయన మాట వింటే క్షేమమే, ఆయన ఉండమన్న చోట ఉంటే క్షేమమే, ఆయన వెళ్ళమన్న దగ్గరికి వెళ్తే క్షేమమే. కానీ ఇశ్రాయేలీలు పర్యాయములు ఆయన మాట ఏం చేయలేదు? మీరారు. ప్రభునందు ప్రేమంటి వారలారా, నీ నా జీవితంలో ఫరో వంటి స్థితి నీకు నాకు ఏం చేయకూడదు? రాకూడదు. ఇతరులు మనకు చెప్పేంతవరకు మనం అలక్ష్యంగా ఉండకూడదు. ఫరో సేవకుడు ఫరోకు చెప్పేంతవరకు కూడా, ఆయనకి చెప్పిన తర్వాత కూడా కొంతకాలము ఆయన లక్ష్య పెట్టలేదు, వేరే విషయము. అయితే నశించిపోతూ ఉంది ఐగుప్తు దేశం. నీ జీవితంలో దేవుని ఆత్మ, ఆయన నీకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మ, ఆ హృదయము ఎలా ఉంది? దేవుని మాట వింటే ఎలా ఉంటుంది? వినకపోతే ఎలా ఉంటుంది? దేవుని మాట వింటే ఎలా ఉంటుంది చెప్పండి? క్షేమం. దేవుని మాట వినకపోతే నశించిపోతుంది. ఇప్పుడు ఫరో యొక్క దేశము దేనివల్ల నశించిపోయింది? ఏమి లేక నశించిపోయిందా? అన్నీ ఉన్నాయి. ఫరోకి ఏమన్నా తెలుసా? ధాన్యము నిల్వ చేసేటువంటి ఏమున్నాయి? పట్టణాలు ఉన్నాయి. ఏమి లేక నశించిపోలే కదా, ఏమీ లేక నశించిపోలే. ఐగుప్తులో నీరేమి కొదువా లేదు, ఐగుప్తులో ధనమేమి కొదువా లేదు. కానీ ఎందుకు నశించిపోయింది? అంతే, నీ జీవితంలో అంతే. ఒకసారి చూసుకో. ఒప్పుకోలు చేయకముందు, ప్రభా ఎక్కడ నీ మాట మీరాను, ఎక్కడ నీ మాట వినలా. ఒక దినాన్న ఫరో వంటి జీవితం నాకొద్దు, వినలా. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనము ఎక్కడ ఆయన మాట వినలేదో పరీక్ష చేసుకోవాలి. ఏం చేయాలి? ఆ మాట మనం చదవండి, 5:2. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు. ఎంత అహంకారమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడో. గొప్పోడే, ఫరో రాజే, కానీ దేవుడి కంటే గొప్పోడు. నువ్వు ఎంత గొప్పోడు లోకంలో, ఎందుకంటే నీకుండే స్థితిగతులను బట్టి నువ్వు ఎలా ఉంటావు? గొప్పవాడిగా ఉంటావు కదా. కానీ దేవుడి కంటే గొప్పోడు కాదు. అష్షూరు రాజు గొప్పోడే, ఎన్నో రాజ్యాలను ఏం చేశాడు? ఆయన జయించాడు, హిజ్కియా మీదకి వచ్చాడు. ఇప్పుడు హిజ్కియాతో అంటా ఉన్నాడు, మేము నాశనం చేసినటువంటి రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? వాటికంటే గొప్పదా నీది? గొప్పోడే, కానీ ఎవరి మీద ఆయన కోపగించాడు? ఎవరి మీద దూషణ మాటలు పలికాడు? ఎవరి మీద రంకిలేశాడు? ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఆయన నా మీద వేయి రంకిలను నేనేం చేస్తూ ఉన్నాను? చూస్తూ ఉన్నాను. దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు. ఇప్పుడు ఫరో గొప్పోడే, కానీ దేవుడి కంటే గొప్పోడు కాదు. మనం కూడా మన జీవితంలో ఆయన మాట వినక ఏం చేస్తూ ఉన్నాం? ఎన్నో పర్యాయములు తిరగబడతా ఉన్నాం. ఇప్పుడు ఫరో ఆయన మాట ఏం చేయలేదు? వినలా. ఇది మొదటిది. రెండోది చూడండి, రెండవది పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 5వ అధ్యాయము 5వ వచనం. మరియు ఫరో, ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించినది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉన్నట్లు మీరు చేయుచున్నారని వారితో. ప్రభునందు ప్రేమింటి వారలారా,
మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఏ జనం వీళ్ళు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీల ఫరో ఎలా ఉన్నాడంటే కుయుక్తితో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫరో కుయుక్తితో ఉన్నాడు. ఎందుకంటే వారికి గడ్డి ఇవ్వలేదు. ఇప్పుడు ఇటుకలు తయారు చేయమని చెప్తా ఉన్నాడు, లెక్కకు తగ్గకూడదని చెప్తా ఉన్నాడు. వారు బరువులు మోయిట్లో ఏమైపోవాలా? నీరసించిపోవాలని చెప్తా. ఈ కుయుక్తి మనము చూడగలిగితే మానవుని ఎడల, మనము ఇతరుల ఎడల ఏం కలిగి ఉంటాం? కుయుక్తి కలిగి ఉంటాం. క్రైస్తవుడు కుయుక్తి నుంచి ఏం చేయాలా? విడిపించబడాలి. ఒకవేళ కుయుక్తి కలిగి ఉంటే ఒక దినాన ఫరో వంటి జీవితమే. కుయుక్తి ఉండకూడదు. ఉంటే మన జీవితంలో విడిచిపెట్టవలసిన వాడిగా ఉన్నాం. లేకపోతే దినాన నీకు కూడా ఇటువంటి మాట ఏమని? నీ హృదయం నశించిపోయిందని నీకు ఇంకా తెలియదా? ఉండకూడదు. కుయుక్తి అనేది మన జీవితంలో ఉంటే నష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ కుయుక్తి ఇశ్రాయేలుకు మేలా కష్టమా? ఫరో ఆలోచించిన కుయుక్తి ఇశ్రాయేలుకు మేలా కష్టమా? కష్టమే. అది నువ్వు కూడా ఇతరులకు కష్టం చేసేటువంటి కుయుక్తి పనులు ఏం చేయకూడదు. మేలు చేసే పనులు చేయి. మేలు చేయటం ఏం చేయకూడదంట? విసకూడదంట. మేలు చేయి. కానీ మనం చేసే పనుల వల్ల ఇతరులకు ఏమొస్తుంది చెప్పండి? ఇతరులకు ఏమొస్తుంది? నష్టం వస్తుంది. ఈ నష్టం వస్తే ఇప్పుడు వాళ్ళు నష్టపోవడం కాదు, వారికంటే ఎక్కువ ఎవరు నష్టపోతారు? వారికంటే ఎవరు ఎక్కువ నష్టపోతారు చెప్పాలా? మనమే. ఇప్పుడు ఫరో నష్టపోయాడు, ఇశ్రాయేల్ ప్రజలు నష్టపోయారా? ఫరోయే. ఐగుప్తు దేశము ఏమైపోతా ఉంది? ఆయన ఇంకా పెద్ద పెద్ద పట్టణాలు కట్టాలనుకున్నాడు. అందుకే ఇటుకలు చేయమన్నాడు, కాల్చమన్నాడు, గట్టిగా చేయమన్నాడు. కానీ ఏం లేదు. కొంతమంది ఎంతో కుయుక్తిగా ఉంటారు. ఏ పని చేసినా దాంట్లో ఏముంటుంది చెప్పండి? కుయుక్తే. ప్లెయిన్గా, లేకపోతే ఇతరులకు మంచి చేసే విధంగా ఎప్పుడు వారి యొక్క జీవితము ఉండదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, మంచి చేయకపోయినా పర్లేదు, ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఇప్పుడు ఫరో దేవుని ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు? కీడు చేస్తా. అందుకని మనం సంఘములో ఎట్లా ఉండాలంటే చాలా మెలకువతో ఉండాలి. ఒక మాట మాట్లాడుతూ ఉన్నామంటే దాని కొరకు 4-5 సార్లు ఆలోచించాలి. ఏంటి కారణం అంటే కుయుక్తి అనేది ఎక్కడైనా కనబడుతూ ఉందా? నష్టం చేసేటువంటి సంగతులు ఏమైనా కనబడుతూ ఉన్నాయా? మనము ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం భద్రపరుచుకోవాలి. ఫరో కుయుక్తికి పరుడు. ఫరో ఎటువంటి వాడు? కుయుక్తి పరుడు. ఎంత కుయుక్తి అంటే వారికి ఏం చేయట్లేదు? గడ్డి ఇవ్వట్ల. కానీ ఇటుకలు లెక్క ఏం చేయకూడదు? తక్కువ కాకూడదు. మన జీవితం కూడా అంతే. లోకంలో సామెత ఉంది, ఆడు కర్ర ఎరగనేవాడు పాము సాగునేవాడు. అదవుతుంది. ఎంతోమంది ఈ రీతిగానే జీవిస్తూ ఉన్నారు. ఒక దినాన నీవు మేలిమి బంగారముగా, లేకపోతే దేవుడు ఇష్టపడే రీతిగా ఉండాలంటే ఇవి మన జీవితంలో ఉంటే ఆయన ఇష్టపడడు. ఫరోను దేవుడు ఏం చేయలేదు? ఫరో అంటే దేవునికి ఏమన్నా కోపమా? ఫరో అంటే దేవునికి ఏమన్నా కోపం ఏమీ కాదు. కానీ ఫరో ఎటువంటి వాడంటే సరి చేయబడ్డానికి ఇష్టపడినటువంటి వాడు. ఎంత నష్టం వచ్చినా ఏం చేయలేదు ఆయన? సరి చేయబడలా. ఎంత నష్టం వచ్చినా సరి చేయబడలా. ఐగుప్తు దేశం నశించిపోయినా ఆయన సరి చేయబడలా. ఆయన శ్రేష్టమైనటువంటి సైన్యము ఎర్ర సముద్రంలో నశించిపోయినా ఆయనకేమీ లేదు.
నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నీవు నేను నశించిపోకుండా ఉండాలంటే, లేకపోతే మన గురించి ఈ మాట చెప్పబడకుండా ఉండాలంటే మన జీవితంలో ఏముండకూడదు? కుయుక్తి ఉన్నదా? మనం ఏమవుతాం? ఆ ఫరో కొరకు ఏ మాట చెప్పినారు, నీ కొరకు నా కొరకు కూడా ఆ మాటే. మన జీవితంలో ఈ మాటలు వినబడకూడదు. కుయుక్తిగా ఏదైనా మంచిగా నీ జీవితంలో ఏమి నష్టపో. దేవుని యొక్క మాటలు నీకు చెప్పబడతా ఉంది. నువ్వు మంచిగా జీవిస్తే నువ్వేమి నష్టపో. అందుకే నాన్న ఆ విలువ నీకు కనపడుద్ది. కుయుక్తిగా ఉంటే ఏమి ఉపయోగమో ఉండదు. కుయుక్తిగా ఉంటే ఉండదు. మంచిగా జీవించు. లేకపోతే ఇప్పుడు ఒప్పుకో, ప్రభా ఫరో వంటి కుయుక్తి నాకు కూడా ఉందా లేదా? ఉంటేనే, లేకపోతే మంచిదే. ఇప్పటికే నువ్వు సరి చేయబడితే కుయుక్తిగా కాకుండా ఇతరులకు మేలుకరంగా నీ జీవితము ఉంటే కనుక మంచిదే. జరుగుతూ ఉన్నావా? ఫరో మొదటిగా ఎట్లాంటి వాడు? ఆయన మాట వినని అహంకారము కలిగిన వాడు. ఒకవేళ ఉందా? ఇప్పుడు పరీక్ష చేసుకో. ఆయన సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. ఒకవేళ ఇంకా కుయుక్తిగా జీవిస్తూ ఉన్నావా? నీకు మేలు చేసుకునే కొరకు ఎదుటి వ్యక్తిని నష్టపరుస్తూ ఉన్నావా? ఇవన్నీ కుయుక్తి కిందకి వస్తాయి. ఇది నష్టమే, లాభం ఉండదు. ఒకవేళ ఉంటే విడిచిపెట్టు. ఇంకా చూస్తాం ముందుకు. ఫరో జీవితము, ఫరో దేశం నశించిపోవడానికి గల కారణము నిర్గమాకాండం 5వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని ప్రభునందు ప్రేమించే వారులారా, ఈయన జీవితంలో ఏం కనబడతా ఉంది? మొదటిది ఏంటి? ఆయన మాట వినని అహంకారం. రెండోది ఏంటి? కుయుక్తి. మూడోది ఏంటి? కఠినత్వం. మూడోది ఏంటి? అబ్బా ఎంత వాళ్ళు ఎలాగూ అడిగారో చూడండి. 15వ వచనమా? 15వ వచనం. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల ఏమంటున్నారు వాళ్ళు? తమ దాసుల ఎడల. ఎందుకు ఇట్లాగు? తమ దాసుల ఎడల. ఇప్పుడు ఈ మాట ఎలా ఉంది? అహంకారంగా ఉందా? గర్వంగా ఉందా? గొప్పగా ఉందా? దీనత్వంతో ఉందా? ఎంత దీనత్వంతో ఉంది? ఇప్పుడు ఇంత దీనత్వం కలిగినటువంటి వాడికి ఎలా చెప్పాలో సమాధానం? కొంతమంది ఉంటారు, ఏదైనా వాడికి దొరికిందనుకోండి జుట్టు, ఎంత నష్టపెట్టడానికైనా, ఏదైనా ఒక సంగతి వాడికి తెలిసిందనుకోండి, వాడి బలహీనతో, వాడి బలం, లేకపోతే ఏదో ఒకటి, ఇప్పుడు దానిని పుచ్చుకుని వాడిని ఎంత నష్టపెట్టాలో అంత నష్టపెడతారు. ఇప్పుడు ఇట్లాంటి వారు ఉంటారు. ఫరో దగ్గరకు ఇశ్రాయేలీయుల నాయకులు వచ్చారు. వారు అంటా ఉన్నారు, తమ దాసుల ఎడల. ఏమంటున్నారు? ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఏమంటా ఉన్నారు? ఫరో ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలీయులు ఏమంటా ఉన్నారు? ఫరో ఏమంటా ఉన్నాడు? చూడండి, అదే అధ్యాయము 17వ వచనం. అందుకు అతడు, మీరు సోమరులు. మీరేంటంట? సోమరులు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయన మాట్లాడేది ఎలా ఉంది? వారు మాట్లాడేది ఎలా ఉంది? ఫరో మాట్లాడేది ఎలా ఉంది? కొన్నిసార్లు కఠినమైపోతాం. ఏమైపోతాం? ఎదుటి వ్యక్తి ఎంత తగ్గించుకున్నా మనకేమవుతుంది? కఠినత్వం వచ్చేస్తుంది. ఏమొచ్చేది? అప్పుడు ఏదో నువ్వు పెద్ద నువ్వు గొప్పోడు కాదు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవడు గొప్పోడు? కఠినుడు గొప్పోడా? దయగలిగినోడు గొప్పోడా? ఎవడు గొప్పోడు చెప్పాలి మరి, అంతే కదా. ఇప్పుడు ఫరో
గొప్పోడేం కాదు, ఫరోకు అధికారం ఉండొచ్చు. కానీ వారు చెప్పిన మాటను బట్టి ఫరో ఏమనాలా? అయ్యా, తమ దాసుల ఎడల ఎందుకు ఇట్లా చేస్తా? హృదయం కరగాల వద్దా? హృదయం కరగాల వద్దా? కొన్నిసార్లు ఏం చేయదు, హృదయం కరగదు, కఠినమైపోతావు. వాళ్ళు ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత హెచ్చిచ్చేసుకుంటుంటావు. వాళ్ళు ఎంత బ్రతిమాలితే నువ్వు అంత బిగుసుకుపోతూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఈ కఠినమైన హృదయము దేనికి సాదృశ్యము? ఫరోకే సాదృశ్యం. హృదయము కఠినపరుచుకున్నాడు ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు. ఉందా? కఠినపరుచుకునే హృదయం ఉందా? కఠినత్వం ఉందా? ఫరో హృదయము అత్తమానం ఏమవుతా ఉంది? అత్తమానం కఠినం అయిపోతూ ఉంది. ఫరో హృదయము అత్తమానం ఏమైపోతూ ఉంది? కఠినం అయిపోతా. మన హృదయము ఓ రకంగా చెప్పాలంటే ఫరో హృదయము అప్పుడప్పుడు కఠినం అవుతా ఉంది. ఎప్పుడప్పుడు? అప్పుడప్పుడు. మన హృదయము అది ఇంకా ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లోకి ఏం చేయు ఏమీ పోవు. అదవుతుందా? నీ హృదయం కఠినంగా ఉంది కాబట్టి దేవుని వాక్యానికి నీళ్ళు ఏమి లేదు, చోటు లేదు. రాయి మీద ఎన్ని నీళ్ళు జిమ్ము ఉంటాయా? ఏమవుతాయి? కింద కారిపోతే తప్ప ఒక్క బొట్టైనా లోపలికి వెళ్తుందా? వెళ్దా? ఎప్పుడు నీళ్ళ మీద, రాయి మీద నీళ్ళు చల్లలేదు. మీరు చల్లారా? చల్లారు. ఇప్పుడు ఒక బిందె వేశారు, ఒక బిందె నీళ్ళు పోసారు. ఒక్క సుక్కైన లోనికి వెళ్ళిందా లేదా? వెళ్ళదు. ఎందుకు? అది ఎలా ఉంది? కఠినంగా ఉంది. అదే మట్టి మీద పోయి ఏమవుద్ది? కొద్దిసేపుడికి నీళ్ళతో ఏమైపోద్ది? మిళితమైపోద్ది. నీళ్ళతో ఏమైపోద్ది? ఆ నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అమ్మా, దాని లోపల ఉంటాయి. నీళ్ళు ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. ఎందుకంటే అది ఆ నీటిని ఏం చేస్తాం? లోపలికి. కాబట్టి ఇప్పుడు దాంతో ఎన్ని మేలులు జరగండి, ఎన్ని మేలు. ఇప్పుడు ఆ నీటిని దాంట్లో నిల్వ చేసింది కాబట్టి దాంట్లో ఏమొస్తూ ఉంది? మొక్క వస్తూ ఉంది. ఆ నీటిని దాంట్లోకి రానిచ్చింది కాబట్టి అది శ్రేష్టమైన పాత్రగా తయారవడానికి ఏమవుతుంది? ఎప్పుడైనా నీళ్ళు లేని మట్టిని తీసుకుని ఏ పాత్రని చేయగలడా? ఎంత గొప్పోడైనా చేయగలడా? చేయలేడు. ఇప్పుడు ఫరో హృదయము కఠినము. ఫరోను పక్కనెట్టాయి. నీ హృదయం ఎట్లా ఉంది? తమ దాసులు ఎడల. ఆ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కగా చెప్పారు. హెచ్చించుకోలేదు కదా? హెచ్చించుకున్నారా? ఎంత తమ దాసులు ఎడల ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు అంటే ఆడంటాడు, మీరు ఎట్లాంటి వారు? సోమవారం. ఎంత కఠినము. అంతేకాదు, మీకు గడ్డి ఇవ్వకూడదు, ఏమవ్వదు, ఇటుక లెక్క ఏం చేయకూడదు, తగ్గకూడదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, కఠినత్వాన్ని బట్టి ఏమైపోయింది? ఫరో యొక్క దేశము, ఫరో యొక్క రాజ్యం ఏమైపోయింది? మరి మన రాజ్యము మనకుందా లేదా? రాజ్యం ఈ హృదయం అనేటువంటి ఆ యొక్క దేవుని స్థానము లేదా ఆ రాజ్యము ఏమైపోయింది? ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోండి. మీ హృదయము లేదా ఈ హృదయం అనే రాజ్యము నశించిపోవడానికి దగ్గరగా ఉందా, మేలు పొందడానికి దగ్గరగా ఉందా? మీరు చెప్పాం కదా, కొన్ని సంగతులు చెప్పాము కదా. అట్లాంటివి ఉంటే ఆ హృదయం ఎట్లా ఉన్నట్టు? నశించిపోయేటువంటి వాడిగా ఉన్నట్టు, నశించిపోయేదానిగా ఉన్నట్టు. ఇప్పుడు మరి ఉన్నాయా అటువంటి లక్షణాలు? కఠినుడిగా ఉన్నావా, లేకపోతే మెత్తని హృదయం కలిగిన వాడిగా ఉన్నావా? అంతే కదా. అన్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఏం చేస్తాడంట? మన దగ్గర ఉన్న గుండె ఏంటి? ఎందుకని చెప్పాడు? దాంట్లోకి ఏమీ వెళ్తలా. ఎన్ని నీళ్ళు పోయి, ఎన్ని వాక్యాలు చెప్పు, దాంట్లోకి ఏం చేయట్లా? వెళ్ళట్లా. నీ పనే, వాళ్ళ పని. ఒకడు అన్నాడు,
ఏమన్నాడంటే, ఒకడు ఒక 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 ఆయన చచ్చిపోయాడు. ఆడికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాం. ఆవిడ దేవుని మీద విశ్వాసం వచ్చింది. ఆ కుటుంబస్తుడికి అంత విశ్వాసం ఏమీ లేదు. సరే, ఏదో ఆవిడ కోరిక మేరకు భూస్థాపన బయలు చేయడానికి ఒప్పుకున్నారు. వాక్యము ఎంతమంది చెప్పారో దైవ సేవకులు నలుగురు ఐదుగురు చెప్పారు. చెప్పిన తర్వాత అంతా అయిపోయింది. ఆవిడ ఎంతో పరిశుద్ధంగా జీవించింది, లేకపోతే ఎంతో దేవుని నమ్మిక ఉంచింది. మీరు అన్ని సంబంధమైన సంగతులు ఏం చేయకూడదు అని ఆ లోకల్ సేవకుడు చెప్పాడు. ఆవిడ ఎరిగిన వాడు. మొత్తం అంతా అయిపోయింది. తీసుకెళ్ళేటప్పుడు దాంట్లో ఒకడు అంటాడు, ఏం బట్టి రావాలా, కోడినట్టు అన్నాడు. ఇప్పుడు దాకా చెప్పిందంటే వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళ పని వాళ్ళది, మన పని ఒక్కటి కూడా వెళ్ళనివ్వదు. ఎదుగుతూ ఉన్నావా? ఎందుకంటే ఈ గుండె ఎట్లాంటిది, కఠినమైన గుండె. ఇప్పుడు నువ్వు పరీక్ష చేసుకోకపోతే, ఇది మెత్తగా ఉందో గట్టిగా ఉందో చూసుకోకపోతే, ఒక దినాన్ని నీ గురించి కూడా ఫరోకు చెప్పినట్టే, ఐగుప్తు దేశము నశించినది నీకు ఇంకా నువ్వు నశించిపోయేవారి జాబితాలో ఉండకూడదు. నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఆయన వచ్చాడు. నువ్వు నశించిపోయిన సంగతి ఆయనకు చెప్తే బాగు చేస్తాడు. డాక్టర్ దగ్గర చెప్పాలి కదా. నీ దేహంలో అన్ని అవయవాలకు జబ్బు ఉంటుందా? ఏదో ఒక జబ్బు ఉదాహరణకు ఒక అవయవం వస్తుంది. ఏ జబ్బు? కడుపు నొప్పో, కాలు నొప్పో, తలనొప్పో, చెయ్యి నొప్పో. ఇప్పుడు ఏం చెప్పాలా? వెళ్ళి కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి అని చెప్పాలి, కాలు నొప్పి వస్తే కాలు నొప్పి అని చెప్పాలి, చెవి నొప్పి వస్తే చెవి నొప్పి అని చెప్పాలి, చెయ్యి నొప్పి వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మందు ఆయన మందు ఇస్తాడు కదా. మొన్న ఒకడు తలపొడి వచ్చిందంట. తలపొడి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, తలకాయ పొడి వచ్చిందని. ట్యాబ్లెట్ ఇచ్చాడంట. ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్ వేసుకుని తల కిందటి కాలు పోయి కడుతున్నాడండి. ఎందుకంటే తలనొప్పి వచ్చిందని డాక్టర్ మందు ఇచ్చాడు. ఇది కడుపులోకి వెళ్ళిపోతే మన నష్టం ఏమని చెప్పి ఎడగలంట. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఉదయకాల సమయంలో నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, కఠినత్వంతో ఉంటే ఉపయోగము, దేవుని విశ్వాసం ఉంచిన తర్వాత ఎంతసేపు దయగలిగిన వాడిగానే ఉండాలి. దయ లేకపోతే నువ్వేమైపోతావు? ఇప్పుడు ఫరో దగ్గర ఏం లేదు చెప్పాలా. దయ లేదు అసలు వాడి దగ్గర లేదే దయ. మన దగ్గర లేనిదేంటి? దయ లేదు. అంటే ఇతరులు లేదంటే ఎంత సంతోషమే, కానీ మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇతరుల గురించి చెప్తే నీకు బాగానే ఉంటుంది, నీ గురించి చెప్తే అది కష్టమైపోద్ది. ఫరో దయలేనివాడు, నీవు నేను కూడా దయలేని వారమే. అందుకనే ఏ జాబితాలోకి వస్తూ ఉన్నావు? నశించిపోయేవారి జాబితాలోకి వస్తావు. ఎంత చక్కగా అడిగారు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అసలు అడగకపోయినా కానీ ఏం చేశాడు? కొంతమందిని 38 ఏళ్ళ నుండి బేతెస్తా కోనేటి దగ్గర 12 వాడు అడిగాడా దేవుణ్ణి? అడగడా? విధవరాలకి కుమారుడిని మోసుకుపోతూ ఉంటే ఏమైనా అడిగారు బతికించమని? కొంతమంది అడిగాడు. నా చిన్న కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చి ఏం చేయాలా? బాగు చేయాలా? లేకపోతే గుడ్డోడు అడిగాడు, ప్రభా నాకు కళ్ళు లేవు, ఏం చేయాలా? వాళ్ళు ఆ కుష్ఠరోగి అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా అడిగాడు. కొంతమంది అడగకపోయినా ఏం చేశాడు? ఏం చేశాడు? చేయడు లేదా? దయగలిగిన వారుగా ఉండాలా. నీవు నేను ఏం కలిగి ఉండాలా? దయగలిగిన వారుగా ఉండాలా. కొంతమంది దయగలిగిన వారిని చూసినా ఎలా ఉంటారు చెప్పాలా. ఒకసారి టెలిఫోన్ బూత్లో కూర్చున్నాను నేను. మంచి వర్షం పడుతూ ఉంటే ఒకడు 3 చక్రాల సైకిల్ కుంటాయిన 3 చక్రాల సైకిల్ వేసుకుని పోతా ఉన్నాడు. ఆయన ఇంక మరి తడిసిపోతే మరి ఎక్కడ ఆగటానికి, బండి కట్టాలంటే మనం పక్కనింటి లోపల పోతాం, కాళ్ళు ఉంటే. ఆయనకి ఏం లేవు, కాళ్ళు. అందుకే 3 చక్రాల సైకిల్ తిప్పుతూ ఉన్నాడు. వెళ్తా ఉన్నాడు. కరెక్ట్గా రోడ్డు కట్టేపు మా ఎదురుగుండా వచ్చిన తర్వాత ఆడి చక్రం గుంటలో దిగబడిపోయింది. వీడు బలం సరిపోవట్లా. ఇలా తిప్పుతూ ఉన్నాడు కానీ ఏమవట్లా.
అది వెళ్తలే. అది వెళ్ళకపోతే మాది రోడ్డుకి ఇటేపు, ఆ రోడ్డుకి అటేపు దిగబడింది. అక్కడ కూడా 4 కొట్లు ఉంటాయి. మా యొక్క షాప్ దగ్గర కూడా 4 కొట్లు ఉంటాయి. మా సైడ్ ఒక 7-8 కొట్లు ఉంటాయి. నేను చూస్తూ అటు తడిసిపోతూ ఉన్నాడు. సర్లే ఎందుకులే చూస్తూ ఉంటే ఒకడు వస్తలే, దగ్గరలోనే ఉన్నారు. ఆ షాపు దగ్గర కదా, దగ్గరలోనే. సర్లే ఒక 2 నిమిషాలు చూశాను, ఎవడో రావట్లే. నేనే గొడుగట్ట ఏంలే సరే అని చెప్పి అట్టే వెళ్ళి ఆ గోతులోంచి ఆ రిక్షా సైకిల్ని తోశాను బయటికి. తోస్తే ఆడు వెళ్ళిపోయాడు, ఎదరపోయాడు. బొంకు ఉంటుంది కొంచెం ఎదరగిలిన తర్వాత బొంకులో రూఫ్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోయాడు. సరే అయిపోయిన తర్వాత వర్షం తగ్గిపోయింది, ఏ పని అయిపోయింది. మర్నాడు టిఫిన్ చేస్తానికి వెళ్ళి హోటల్కి. టిఫిన్ చేస్తాకి వెళ్తే అటేపు కొట్టోడు వచ్చి అంటాడు, నువ్వేనా దేశాన్ని వదిలేస్తాకు వచ్చావా అన్నాడు. ఏమన్నాడు, నువ్వేమన్నా దేశాన్ని వదిలేస్తాకు వచ్చావా? ఏరా అంటే ఆడు నా వయసాడే, కొంచెం పెద్దోడు. మేము లేవేంటి అక్కడ, ఆడే పోతాడు, నువ్వు రావాలా? అంగిడితోకి తడిసిపోయి గొప్ప వచ్చేద్దానా? ఏమొచ్చేద్ది? చేసిన పని మంచిదే చెడ్డది చెప్పాలా? మంచిదే కదా. వాళ్ళు ఎవరు రాలేదు. చూశాను 2 నిమిషాలు, తోశాను కదా. తోసిన తర్వాత పోనాడు మర్చిపోకపోయినా ఏం చేయాలా? ఆడు అంటాడు, గొప్ప వచ్చేదేనా, నువ్వేమన్నా దేశానికి దొరకకు పుట్టావా అంటున్నాడు. కొంతమంది ఎట్లా ఉంటారు, ఆ కఠినత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి మీద ఏం చేస్తారు, నిందేస్తారు. ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, కఠినత్వంతో ఏమి ఉపయోగంలే. ఎలా ఉండాలా? దయగలిగిన వారిగా ఉండాలి. నీ జీవితంలో ఉందా చూసుకో. లేకపోతే ఒక దినాన ఐగుప్తు దేశం నశించిపోయింది, నువ్వేమవుతావు? ఐగుప్తు దేశం ఎందుకు నశించిపోయింది? ఇవన్నీ ఉండబట్టి నశించిపోయింది. నువ్వు అంతే. ఇవన్నీ ఉన్నాయనుకో ఏమవుతావు? నశించిపోతావు. నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఉదయకాలం ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నశించిపోకూడదు నువ్వు. ఫరో దేశం, ఫరో రాజ్యం, ఫరో ప్రజలు నశించిపోయారు. ఎందుకంటే అహంకారమైన మనసు. ఫరో అంటే దేవునికి ఏం కోపం లేదు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని మాటకు భయపడిన ప్రతివాడును తమ పశువుల మందలను ఏం చేశారు, ఇంట్లోనికి రప్పించారు. ఇప్పుడు వాళ్ళు బాగుపడలేదా? వాళ్ళు ఫరో సేవకులు దేవుని మాట లక్ష్యపెట్టి వారి యొక్క పశువులను, వారి యొక్క పశువుల కాపరులను, లేకపోతే వారి యొక్క సమస్త సంగతులను ఎక్కడికి తెచ్చారు? లోపలికి తెచ్చారు. అయితే వడగండ్లు వారిని ఏమీ చేయరు. ఏంటి కారణం అంటే వారు ఏ మాటకు భయపడ్డారు? షియా ఆ యొక్క జాతికి చెందినటువంటి ఆ యొక్క మంత్రసానులు ఎవరి మాటకు భయపడ్డారు? ఎవరి మాటకి? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. కఠినత్వంతో ఉండే ఉపయోగంలే. ఎంతోమంది ఎలా ఉంటారు? కఠినత్వంతో ఉంటారు. కఠినత్వంతో ఉండి ఈ దినాలన ఎంతమంది నష్టపోతూ ఉన్నారు. లోకంలో కూడా మన కఠినత్వం వద్దు. ఉంటే పోతే పోదు. మీకు వాక్యం చెప్తా మీరు ఎంత మేలు పొందుతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ దేవుని వాక్యం మాట్లాడినప్పుడల్లా నేను పొందే మేలు అంతెంత కాదు. లేకపోతే ఎప్పుడో నష్టపోయే వారి జాబితాలో మొదట ఉండవలసిన నేనే. కఠినత్వంలే ఉంటే ఎన్ని సంగతులు జరుగుదును. చూడండి, ఇంకోటి చూసి ముగిస్తాం. 7వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను కనుక 14 ఏం చేయడు పోనీయ్యా. ఇప్పుడు ఈ కఠినం అయితే ఏం చేస్తాడు? ఈ హృదయంలోంచి లేదా సంగతులను ఏం చేయడు? పోనీయుడు. నువ్వు కూడా పోకుండా ఏం చేస్తున్నావు? దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది పోతే మంచిదిరా అని.
కానీ ఏం చేస్తున్నాం? పోనివ్వట్లా. ఎందుకు తెలుసా? కఠినం అయిపోయిన హృదయం కలిగి ఉన్నాం కాబట్టి పోనివ్వట్లా. పోనిస్తేనే మంచిది. ఏం చేయాలి? కొన్ని పర్యాయములు ఏం చేయాలా? సంగతులన్నీ పోనిచ్చేయాలి. పగ వచ్చిందనుకోండి, పోతే పోనీ, ఆడే పోతాడు. నువ్వు పోనిచ్చేసావనుకో, నీ దేహానికి నెమ్మది. అది లేకపోతే అది పోకుండా లోపల కట్టావనుకో, లోపల భద్రం చేసావనుకో, అది దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఫరోకి నష్టమా? ఈ మోషేకి నష్టమా? ఫరోకే నష్టం. అలాగే నీకే నష్టం. పోనిచ్చే. కాని సంగతులన్నీ ఏం చేయాలా? పోనిచ్చే. వస్తాయి. వస్తే నువ్వేం చేయాలా? ఉంచుకోకు, విడిచిపెట్టాయి, పోనిచ్చే, వదిలిపెట్టాయి. ఒక దినాన నీ జీవితంలో మేలే తప్ప కీడు ఉండదు. ఫరో సేవకులు ఫరోతో చెప్తా ఉన్నారు, ఐగుప్తు దేశము నశించిపోయిందని నీకు ఇంకా నీవు అప్పటి వరకు ఉండకు. ఏకన్నా అహంకారం ఉందా? లేకపోతే కుయుక్తి ఉందా? లేకపోతే కఠినత్వం ఉందా? పోనీయనటువంటి సంగతులు ఉన్నాయా? విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. మేలు పొందుడికై దేవుడు సహాయము చేయ. ప్రార్థన చేసి ప్రార్థన చేస్తాము. ఏదైతే వాక్యం విన్నారో దాన్ని ఆధారం చేసుకుని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయండి. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నీ సన్నిధిలో నా ఒప్పుకోలు ప్రార్థన చేయుట కొరకు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఒప్పుకోలు చేయకపోవడము, ఫరో యొక్క జీవితాన్ని నా గమనంలోకి తెచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. నిజమే, ఐగుప్తు దేశము నశించిపోతున్నదని నీకు ఇంకా తెలియదా అని తన సేవకుల చేత హెచ్చరించబడుతున్నటువంటి ఫరో యొక్క జీవితాన్ని మా మధ్యకు తెచ్చారు. ఫరో ఎందుకు ఆ దేశము నాశనం అవ్వడానికి కారణమవుతా వచ్చిందో ఆ యొక్క జీవితాన్ని మేము చూస్తూ వచ్చాం. నిజమే, మాట వినటువంటి అహంకారమైనటువంటి ఫరో హృదయమును కఠినపరుచుకున్నటువంటి ఫరో నా జీవితంలో కూడా పలు పర్యాయములు అట్లాంటి సంగతులు కలిగి ఉన్నాను. కుయుక్తి కలిగినటువంటి ఫరోను మాకు చూపించారు. పోనీయనటువంటి స్వభావం కలిగినటువంటి ఫరోను నాకు చూపించారు. అందుకే ఫరో యొక్క రాజ్యము, ఫరో యొక్క దేశము నశించిపోతూ వచ్చింది. నేను కూడా ఆత్మీయంగా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాను. అందుకే ఆత్మీయంగా వృద్ధి చెందలేకపోతా ఉన్నాను, నష్టపోతూ ఉన్నాను. అయితే ఈ ఆత్మీయమైనటువంటి జీవితం వృద్ధి చేయబడ్డానికి గాను ఈ కాని సంగతులను తీసివేసుకోవడానికి, నా దగ్గర ఉన్న సంగతులను ఎదుట ఒప్పుకోవడానికి మీరు నాకు అనుగ్రహించిన మీ లేఖన భాగం బట్టి మీకు వందనములు. నా జీవితంలో మాట వినటువంటి అహంకారయుక్తమైన సంగతుల నుంచి నన్ను విడిపిస్తూ ఎన్నో సంగతులు ఉన్నాయి. నీ వాక్యం సెలవిచ్చినప్పటికీ దానిని మీరి ముందుకు వెళ్ళినటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. వాటి నుంచి నన్ను విడిపించడానికి గాను నీవు అనుగ్రహించిన లేఖన భాగాలు నా జీవితంలో మరి ఏదైతే నన్ను సరిచేస్తా వచ్చిందో దానికి విధేయత చూపించి మాట విని ముందుకు సాగుటకు, మాట వినటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి, ఒప్పుకుంటా ఉన్నాను. కుయుక్తి కలిగినటువంటి వాడు కూడా కనబడుతూ ఉన్నాను. యథార్థమైన వ్యక్తిగా ఉండడు, కుయుక్తి లేకుండా సహాయపడదు. కొన్ని పర్యాయంలో ఉండొచ్చు, అయితే వాటి నుంచి తప్పించి మరి యథార్థమైన జీవితం కలిగి ఉన్నట్లుగా నశించిపోవారి జాబితాలు నేను లేకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు అనేక పర్యాయములు కఠినత్వం కలిగినటువంటి వాడిగా కూడా ఉన్నాను. అసలు కఠినత్వం అనేది నా జీవితంలో లేకుండా దయగలిగిన వాడిగా, మరి ప్రేమ కలిగిన వాడిగా ముందుకు సాగుడు సహాయపు. ఏది పోవాలని మీరు సెలవిస్తూ ఉన్నారో దానిని విడిచిపెట్టుడి కొరకాయి నన్ను విడిచిపెట్టలేనటువంటి సంగతులు కలిగిన వాడు విడిచిపెట్టుడి కొరకాయి నన్ను సిద్ధపరుస్తారండి. ఏదైతే ఒప్పుకున్నానో దానిని చేయుటి కొరకాయి
నాకు నీ శక్తి దయచేస్తారమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మటుకు ఫరో యొక్క జీవితం అంటే జీవితం నాకు లేకుండా ముందుంటే జీవితాల్లో ముందుంటే దినాల్లో వాని సేవార్థమైన మహిమార్థమై జీవించినట్లుగా సిద్ధపరుస్తురమ్మని నా ఒప్పుకోలు నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పెడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాడు సంఖ్య 582, పాత పుస్తకాల్లో 571, 582, 571. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును, మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును, మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా, మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో మోచేరను, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము, తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను, అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో, అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో, సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే,
సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ముతో కృపసనము చేరను వాక్యము వార్దిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు వాక్యము వార్దిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరను ఆత్మతో ప్రభుయే తిని కట్టి దాని అందు ప్రభు మహిమ నిండి ఆత్మతో ప్రభుయే తిని కట్టి దాని అందు ప్రభు మహిమ నిండి తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను తన ఘనతావా దిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి తో కృపసనము చేరను తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం.
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఇదే భాగాన్ని మరల మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 153వ పేజీ. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలనే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టు కొరకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి సహవాసం మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నీకు వందనం. నీ ప్రజలు ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఒప్పుకోలు చేశారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ సమయంలో చదవని లేఖన భాగం ద్వారా మీ సన్నిధిలో ప్రార్థించుడి కొరకై మమ్మల్ని మీరు సిద్ధం చేస్తారండి. నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతారండి. మా సమయము శ్రేష్టమైనదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతారండి. నిలబడుతున్నాను మరోసారి మరుగుపరచండి. నీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకోండి. నీ పునరుద్ధాన శక్తి బలం నాకు దయచేస్తారమ్మని ప్రభా, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. కాగా దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు. భాగ్యము సంపాదించుకున్నట్టుకై ఏం సంపాదించుకోవాలా? భాగ్యం. చూడండి, ఈ భాగ్యం అనే దానిని మనము ఒకవేళ ఆలోచన చేస్తే లోకములో ఎవరిని భాగ్యము కలిగిన వారు అని చూస్తూ ఉంటాం, ఎవరిని భాగ్యవంతులు అంటారు కదా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుంటే లోకం యొక్క సంగతి కలిగినటువంటి భాగ్యము కాదు సంపాదించుకొనవలసింది. ఏ భాగ్యం ఇది? దైవికమైన భాగ్యం. లోకం యొక్క భాగ్యం సంపాదించుకోవాలంటే ఇక్కడకు మనం ఏం చేయక్కర్లా, రావక్కర్లా. ఉదాహరణకు జక్కయ్య యొక్క జీవితాన్ని మనం చూస్తాం. జక్కయ్య లోకములో ఎట్లాంటి వాడు? భాగ్యవంతుడు. ఎట్లాంటి వాడు? భాగ్యవంతుడు. ఎందుకంటే జక్కయ్య ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. ఇప్పుడు ఆ భాగ్యాన్ని కనుక మనం చూడగలిగితే అది లోక సంబంధమైన భాగ్యం. కానీ ఆయన దగ్గర ఏ భాగ్యము లేదు? దైవ భాగ్యము లేదు. ఇప్పుడు ఆ భాగ్యము సంపాదించుకుంటుకై జక్కయ్యకు ఆశ కలిగింది. అందుకనే యేసు ఎవరో అని ఆయన ఏం చేశాడు? చూరగొడాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాని సంగతులన్నీ పోయిన తర్వాత ఆయనకు కలిగిన భాగ్యము, అది భాగ్యం. అంటే భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు ఏం కలుగు చేయవాడు? ఆయన సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. లోక సంబంధమైన భాగ్యం కాదు ఇది. లోక సంబంధమైన భాగ్యం కలిగి ఉండాలంటే నీ దగ్గర ఇందాక చెప్పుకున్నాము కదా, ఒప్పుకోలు వర్తమానంలో విడిచిపెట్టవలసినవి అవన్నీ ఉన్నాయనుకో, లోక సంబంధమైన భాగ్యముకు నువ్వు అర్హుడుగా చేయబడతావు. ఉదాహరణకు కఠినుడిగా ఉన్నావు అనుకో, ఏమవుతుంది? ఒక ఆయన అన్నాడు, వాడు ఎంగిల్ చేతితో కాకిని కూడా కొట్టడరా అని. ఎంగిల్ చేతితో ఏం చేయడు అంటే, ఇప్పుడు వాడి దగ్గర ఏముంటాయి? ఎంతో ఆస్తి ఉంటుంది. ఎందుకంటే వాడు ఎవరికి ఏం చేయడు? దానం ఇవ్వడు,
లేకపోతే ఒక రూపాయి వాడి అవసరార్థం ఇవ్వడు. మెటుకు ఇప్పుడు వాడి జీవితంలో లోక సంబంధమైన భాగ్యం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన భాగ్యము వాడి జీవితంలో లేదు. మనము కఠినత్వమైనటువంటి జీవితం కలిగి ఉంటే లోకంలో అన్నీ సంపాదించవచ్చు. ఉదాహరణకు యెరూషలేము నుండి యెరికోకు పోతున్నటువంటి వాడి యొక్క జీవితాన్ని దేవుడు పొరుగు వాడి యొక్క సంగతుల కొరకే చెప్పాడు. ఇప్పుడు సమరయుడు ఆయన్ను చూచి ఏం చేశాడు? జాలిపడ్డాడు. ఇప్పుడు జాలిపడ్డం వల్ల ఆయన దగ్గర నుండి ఏమేం పోయినాయి? ఏమైనా పోయినాయా పోలేదా? ఏం పోయినాయి అమ్మా? ఏం పోయింది? సమరయుడు ఆ కొడ ప్రాణంతో ఉన్నవాడి మీద జాలిపడ్డాడు. జాలిపడడం వల్ల ఏం పోయింది ఆయనకి? అమ్మా నూనె పోయిందా? ఆయన ఏం చేశాడు? నూనె పోసాడా ఆ గాయాల మీద? దాన్ని శుభ్రం కడిగాడా? కట్టాడా? కొంత తన కొరకే ఉంచుకుని నూనె ఏమైపోయింది? పోయిందా? తర్వాత ఇప్పుడు గాడిద మీద ఎక్కించాడు. ఎవరెక్కాలి గాడిద మీద? గాడిద ఎవరి కోసం తెచ్చుకున్నాడు? ఎవరిని ఎక్కించాడు? కొట్టబడినోడిని ఎక్కించాడు కదా. ఇప్పుడు తర్వాత ఈయన నడుస్తూ ఉన్నాడు, ఆయన గాడిద మీద కూర్చో. ఇప్పుడు పూటకోళ్ళ వారింటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఈయన పెట్టి ఆయనకి ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఏమైనా తక్కువైతే నేను మరలా వచ్చినప్పుడు దాన్ని నీకేం చేస్తాను? ఇప్పుడు ఇదంతా దేన్ని బట్టి వచ్చింది? ఈ నష్టం అంతా దేన్ని బట్టి వచ్చింది? నష్టమే అన్నాడు కదా. దేన్ని బట్టి వచ్చింది? దైవ జీవితం బట్టి వచ్చింది. అదే ధైర్యనుడు ఉన్నాడు పరిసేయుడు. అదే ధైర్యనుడు వాడు ఉన్నాడు. ఎవడు? లేవీయుడు, యాజకుడు. వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా? ఏమి రాలా. అందుకే ఏమి నష్టం రాదు నీకు ఎలా ఉంటే. కానీ దేవుని దగ్గర ఏముండదు. అది కట్టుగా ఉన్నావు అనుకో, దేవుని దగ్గర లోకంలో అన్నీ ఉంటాయి. అందుకని ఈ భాగ్యము దేనికి సంబంధించి చెప్పాము? లోక సంబంధమైన భాగ్యం ఇది కాదు. లోక సంబంధమైన భాగ్యం ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అసలు. నేనే చెప్తా ఉన్నా. ఈ భాగ్యం ఎట్లాంటిదంటే, ఈ భాగ్యం నీకు అనుగ్రహించేవాడు ఎవడు? భాగ్యాన్ని కలగజేసేటువంటి సామర్థ్యం ఇచ్చేది ఎవరు? ఆయనే. ఎవరైనా? దేవుడు. ఇప్పుడు ఈ భాగ్యం ఎట్లాంటిది? ఈ భాగ్యాన్ని చూడగలి. అసలు ఏది భాగ్యం అంటారు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి. అది దేనికి భాగ్యం అని చెప్పింది? ఇప్పుడు ఎవరు ఈ మాటలు చెప్తుంది? ఎవరు? శాపదేశపు రాణి. ఇప్పుడు శాపదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత నీ సేవకుల యొక్క భాగ్యము ఏంటంట? ఎందుకు మంచిదని చెప్పింది? ఆ యొక్క సొలొమోను యొక్క గృహంలో ఉండేటువంటి ఆ యొక్క ఉన్నతమైన సంగతులు అనుభవించడం బట్టి భాగ్యం అని చెప్పిందా? మరి దేనికని చెప్పింది భాగ్యము? దేనికి? నీ ఈ జ్ఞాన సంభాషణ ఎవరిచ్చారు ఆయనకి? దేవునితో ఆయన అడిగాడు, అయ్యా ఇంత గొప్ప నీ ప్రజలైన వారికి న్యాయము తీర్చుట నాకు ఇప్పుడు నాకేం కావాలి? నువ్వు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడిచ్చిన ఆ జ్ఞాన సంభాషణ ఎవరింటా ఉన్నారు? ఆయన సముఖము నుండే. అప్పుడు శాపదేశపు రాణి వినడానికి అవుద్దా? అవుద్ది. ఎందుకంటే ఆవిడకి ఒక రాజ్యం ఉంది, ఏదో చూడడానికి వచ్చింది. కొద్దిసేపు తర్వాత ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కానీ ఆయన సముఖంలో ఉండేటువంటి వారికి ఆ శ్రేష్టమైన మాటలు వినుట ఏంటంట?
నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా భాగ్యం అనేది? ఏ భాగ్యం ఇది? ఆదివారం వింటా ఉన్నావు, బుధవారం సహోదరుల గుడిలో వింటా ఉన్నావు, శుక్రవారం సంఘ ప్రార్థనలో వింటా ఉన్నావు, ఇంకా ప్రత్యేకమైన కొడుకుల్లో వింటా ఉన్నావు. ఇవన్నీ ఏంటి? దేవుని యొక్క వాక్కు. ఇప్పుడు ఇది వినిన నీవు ఏమవుతావు? లోకంలో ఒక నగేసుకుంటే భాగ్యం కాదు. లోకంలో అన్నీ కలిగి ఉంటే భాగ్యము. ఎందుకంటే అది ఒక దినాన్ని ఏం చేసేది? విడిచిపెట్టేది. కాబట్టి దాన్ని భాగ్యం అని అనరు. ఏది భాగ్యం అంటే ఆయన సముఖమందుండి ఆ జ్ఞాన సంభాషణ వినేటువంటి సంగతులు కలిగిన వారిని శాపదేశపు రాణి దేంతో పోల్చింది? మరి నీకు ఎంత భాగ్యం ఉందో చెప్పాలా? అసలు నువ్వు ఎప్పుడైనా భాగ్యం అనుకుంటున్నావా? దావీదు అన్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏది భాగ్యం అనుకున్నాడు ఆయన? ఏది భాగ్యం అనుకున్నాడు చెప్పాలా? నువ్వు నేను ఏది భాగ్యం అనుకుంటున్నావు? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, మనకు ఆస్తి ఉంటే, మనకు అవన్నీ బ్రతకడానికి కావాలంతే. వద్దని మేము చెప్పాం. కాకపోతే అది భాగ్యం అని ఎంచుకున్నావు అనుకో, నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నట్టు కాదు. అంటే మరి డబ్బు లేకుండా ఎలాగా? డబ్బు కావాలా? ఎంతవరకు కావాలా? నీ అక్కర్లు తీర్చేదానికి కావాలా? దాని మీదే ఆశ పెట్టుకున్నావు అనుకో, ఈ భాగ్యంలోనికి నువ్వు కదా ఒక్క వరలో 2 కత్తులు ఏం చేయు. అందుకే అన్నాడు, మీరు స్త్రీకిని నాకును కదా ఏదో ఒకదానికే రెండిటికి దాసులుగా ఉండాలంటే అవదు. ఇప్పుడు ఈ యొక్క భాగ్యము ఏంటంట? అసలు భాగ్యం అని దేని అంటారు? నేను ఉదయకాలము ఈ యొక్క సంగతిని ధ్యానిస్తాను. అలా భాగ్యం అన్నాడు కదా. ఈ భాగ్యాన్ని పొందడానికి సామర్థ్యము కలుగు చేసేది దేవుడే అన్నాడు కదా. అసలు దేనిని భాగ్యం అంటారు? దేని భాగ్యం? అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శాపదేశపు రాణి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీ సేవకుల భాగ్యము గొప్పది. ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి శాపదేశపు క్షమించండి సొలొమోను యొక్క సేవకుల యొక్క భాగ్యమే అంత గొప్పదంటే, నీకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. అసలు దేవుని వాక్యం ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ ఉంది. ఆ జ్ఞాన సంభాషణ వింటును నీవు ఎంత భాగ్యవంతుడు. ఒకటి చెప్పాలా, సొలొమోను కంటే గొప్పవాడు సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. మరి ఆయన అనుగ్రహించినటువంటి ఈ గ్రంథపు మాటలు వినుట అనేది నీకెంత ఈ సామర్థ్యం కలిగి చేసింది ఎవరండి? ఈ సామర్థ్యం కలిగి చేసింది? లోకంలో ఎంతమంది లేరండి గొప్పోళ్ళు? వాళ్ళకి ఈ సామర్థ్యము లే. మన ఎన్నిక లేని వారికి మనకి ఈ సామర్థ్యము కాబట్టి ఈ సామర్థ్యాన్ని బట్టి నీవు నేను ఏం చేయాలా? ఆనందించాలి. ఈ సామర్థ్యము లేని వారి కొరకు, ఈ భాగ్యము లేని వారి కొరకు నీవు నేను ఏం చేయాలా కదా. ఉదాహరణకు నీకుంది, నీ భర్తకుందా? నీకుంది, నీ కుమారుడికుందా? నీకుంది, నీ భార్యకుందా? నీకుంది, నీ తల్లిదండ్రులకుందా? లేదా నీ తల్లిదండ్రులకు ఉంది, నీకుందా? మరి ఈ భాగ్యము కలుగు చేయటి కొరకై సామర్థ్యము కలుగు చేసేటువంటి ఆ దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వేడుకో, ప్రభా ఈ భాగ్యం నాకు అనుగ్రహించావు. లేని వారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ భాగ్యము వారికి కూడా. నేను ఎన్నో పర్యాలు చెప్తాను, ఆధార్ కార్డు నీకు ఒక్కడికే ఉందా? ఆధార్ కార్డు ఎంతమందికి ఉంది? ఆధార్ కార్డు ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. ఉందా లేదా? ఉంది. లేకపోతే ఊరుకుంటావా? ఆయన కొట్టో తిట్టో స్కూల్ మానిపించేసో ఏం చేస్తావు? తీసుకుపోతావు. ఎక్కడికి? ఇప్పుడు అత్తమాట మెసేజ్ పెడుతున్నాడు రేషన్ కార్డు ఆయన, రేషన్ షాప్ ఆయన,
ఇంకా 52 మంది ఉన్నారంట ముద్రలు పడినోళ్ళు. ముద్ర పడితేనే కానీ వచ్చే నెల మీకు ఏముండదు. రేషన్ 10 రోజులు ఉందంట సమయం. ఎన్ని రోజులు ఉంది? 10 రోజులు. ఈ 10 రోజుల్లో అవ్వకపోతే ఏమవుద్ది? ఈ 10 రోజుల్లో ఆడు ఆ బ్యాంకు కొన్ని పెట్టాడు, చైతన్య గోదావరి బ్యాంకు, తర్వాత ఇంకా పోస్ట్ ఆఫీస్ అట్లా పెట్టాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆ ఏళ్ళ మొదలు అప్డేటు ఈ 10 రోజుల్లో చేయించకపోతే ఏమవుద్ది? రేషను అయిపోద్ది. ఎవరు ఆ రెడ్ అది గ్రీన్లోకి రావాలంట, అప్పుడే రేషన్ అంట. ఎన్ని రోజులు సమయము? 10 రోజులు. దేవుడు అంటా ఉన్నాడు, సమయం ఏం చేస్తూ ఉంది? సమయం ఏం చేస్తూ ఉంది? సమయం ఏం చేస్తూ ఉంది? సమీపిస్తూ ఉంది. కానీ మనకేం లేదు. ఈ భాగ్యము వారికి అందించాలనేటువంటి ఉద్దేశము నీకు ఉంటే అసలు ఖాళీగా ఉంటావా? ఉండవు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఎందుకంటే ఈ భాగ్యము వారికి నీ సముఖమందుండి ఆ జ్ఞాన సంభాషణ వింటున్న నీ సేవకులు ఎంత మరి ఈ భాగ్యము వారికి కూడా ఉండాలి కదా, నీ ఇంటి వారికి. ఇది భాగ్యమా కాదా? ఇది భాగ్యమేనా? అసలు భాగ్యం అనుకుంటున్నావా లేదా? అనుకుంటే కదా నువ్వు ప్రయాసపడేది. ఇప్పుడు నీ భర్తకి ఏదో ఒకటి ఇష్టం, నీ కొడుక్కి ఏదో ఒకటి ఇష్టం, నీ కూతురికి ఏదో ఒకటి ఇష్టం. ఆ ఇష్టమని తెలిసినప్పుడు ఎక్కడైనా దొరికితే కొంచెం వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు పట్టుకెళ్తావు. కాబట్టి ఇప్పుడు ఈ భాగ్యం అనే దానిని నువ్వు చూడగలిగితే ఇది ఎంత శాపదేశపు రాణికి తెలిసింది ఇది ఎంత గొప్ప భాగ్యమో. ఏదది? ఆయన సముఖముందుండి ఆయన జ్ఞాన సంభాషణ వినుట భాగ్యమని ఎవరికి తెలిసింది? శాపదేశపు రాణికి. నీకు నాకు తెలిసిందా? అయ్యో, ఎంత శ్రేష్టమైన మాటలు ఎవరు కోల్పోతూ ఉన్నారు? నా ఇంటి వారు కోల్పోతూ ఉన్నారు కదా. ఇది నా మాట కాదు, ఇది నా మాట పనికి మాలిందే. ఎవరి మాట ఇది? దేవుని మాట. ఆ మాట వింటే వాళ్ళకి ఏమొస్తుంది? ఎంత లాభము. సామర్థ్యము కలుగు చేయవాడు ఎవరు? నేను కాదు, నువ్వు కాదు. ఎవరు చెప్పాలి? ఎవరు? అప్పుడు ఆయన నువ్వేం చేయాలా? బ్రతిమాలాల. ఆయన నువ్వేం చేయాలా? ప్రార్థించాలా. ఆయన నువ్వేం చేయాలా? గోజాడాలా. ఏమని? ప్రభువా, ఈ జ్ఞాన సంభాషణ లేకపోతే ఈ మధురమైన వాక్కులు, ఈ భాగ్యము నా ఇంటి వారికి కూడా ఏం చేయాలా? అనుగ్రహించబడాలా. శాపదేశపు అని చెప్పట్లా? అయ్యో, నీ సముఖమందుండి ఎల్లప్పుడూ ఎందుకంటే అస్తమాను ఉండరు ఆయన సముఖంలో. శాపదేశపు రాణి ఆవిడ సమయం వచ్చినప్పుడు పిలుస్తారు, మరలా ఏం చేయాలా? వెళ్ళిపోవాలా కదా. వెళ్ళిపోవాలి. ఇప్పుడు సొలొమోనుకు ఈ శనికర్రతో ఇసిరేవాడు ఉంటాడు. వాడు వెళ్తాడా? వెళ్ళడా? వెళ్ళడు. ఆయనకి పానీయం అందించేవాడు ఉంటాడు. వెళ్తాడా? వెళ్ళడు. తర్వాత ఆయనకు కాపలాదారుడు ఉంటాడు. వెళ్తాడా? వెళ్ళడా? వాళ్ళ ఇప్పుడు శాపదేశపు రాణి గొప్పదా, లేకపోతే సొలొమోనుకు ఇసునికర్రతో ఇసిరేవాడు గొప్పోడా? ఎవరు గొప్పలు చెప్పాలా? ఎవరు చెప్పారు ఈ మాట? నేను కాదు గొప్పదాన్ని. ఎవరు గొప్పోళ్ళు? ఆ నీ సముఖంలో ఉండి నీకు సేవ చేస్తూ ఆ జ్ఞాన సంభాషణ వినే నీ సేవకులు ఎంత అసలు వాస్తవంగా చూడాలంటే శాపదేశపు రాణి సొలొమోనుకు తెచ్చినంత గంధవర్గములు ఏ రాజుకు ఎవరు ఏం చేయలేదు. తేలా అంత తెచ్చిందంట. ఒంటిల మీద మోసుకొచ్చిందంట. ఏం మోసుకొచ్చింది? ఒంటిల మీద మోసుకొచ్చిందంట. కానీ నేను కదా గొప్ప. ఎవరు గొప్ప? అసలు నీ సముఖంలో ఉండి నీకు ఇసురుతున్నాడు చూసావా, ఆయన గొప్ప. ఎవరి మీద? నా మీద. మరి నువ్వు ఆ భాగ్యం ఎరగక, ఆ భాగ్యం యొక్క ఉన్నతి నీకు తెలియక నువ్వు ప్రార్థన చేస్తలేదు. కానీ లేకపోతే నేను చెప్తాను, నీకు ఆధార్ కార్డుకున్న విలువ, ఆధార్ కార్డుకి ఎంత విలువ ఉందో తెలిసిన నీకు పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ నీకు తెలియదు.
ఎందుకంటే మరి ఆధార్ కార్డు అందరికీ చేయించావు కదా. వాడు అది లేకపోతే ఏమైపు 5 కేజీలు బియ్యం, నలుగురు పిల్లలు ఉన్నారనుకో, ఒకడు ఎక్కల ఎన్ని కేజీలు వస్తాయి? నలుగురు పిల్లలు ఉంటే ఒకడు ఎక్కపోతే ఎన్ని కేజీలు వస్తాయండి? అసలు మనిషికి ఎన్ని కేజీలు బియ్యం మీకు తెలుస్తలేదా? ఎన్ని కేజీలు? 5 కేజీలు ఇస్తున్నారా? మాకు ఇస్తున్నారు, మరి మీకు ఇస్తున్నారో తెలియదు, అందుకే మీకు చెప్పట్లేదు. ఎన్ని కేజీలు? 5 కేజీలు. ఇప్పుడు ఈ 5 కేజీల్లో ఒకడు ఎక్కల ఎన్ని కేజీలు తగ్గి వస్తాయి కదా? వాళ్ళిద్దరి 10, వీళ్ళ ముగ్గురి 15. ఎన్ని కేజీలు వచ్చినాయి? 25 కేజీలు. ఎన్ని కేజీలు తగ్గిపోయినాయి? అసలు ఎన్ని కేజీలు రావాలా? 30 కేజీలు రావాలి. ఎన్ని కేజీలు వచ్చినాయి? అయ్యి బాబాయ్, నెలకు 5 కేజీలు అంటే సంవత్సరానికి ఎన్ని కేజీలు? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 ఐదులు ఎంత? 60 కేజీలు తగ్గిపోయినాయా? 60 కేజీలు. అప్పుడు అది ఎక్కేంతవరకు ఏముండదు నీకు, మనశ్శాంతి ఉండదు. వాళ్ళందరూ ఎక్కేయాలా, ఇప్పుడు 30 కేజీలు రావాలా, అప్పుడు ప్రశాంతం కూర్చుంటాం. అడుగుతా ఉన్నావా? మరి ఇప్పుడు అందరూ ఎక్కారా? ఎక్కడ ఆధార్ కార్డులో కాదు, కోటా కార్డులో కాదు, ఎక్కడెక్కలా? దేవుని మందిరంలోకి ఎక్కారా? అందరూ ఎక్కారు, ఎక్కలేదా? అందుకనే చిన్నప్పటి నుంచి తీసుకురావాలి దేవుని మందిరానికి. ఎక్కరు పెద్ద అయిన తర్వాత. వాళ్ళకి ఎన్నో కాని సంగతులు అపవాది అప్పటికి ఏం చేస్తుంది? పెట్టి ఉంచుద్ది. దాని నుంచి విడిపించాలంటే నీకు ఇంకా మోకాళ్ళ జీవితము అవసరం, నీకు ఇంకా ప్రార్థన అవసరం. చదువుతా ఉన్నావా? జ్ఞాపకం పెట్టుకోనండి, నీ యొక్క జీవితంలో నీ కుటుంబం అంతా కూడా దేవుని వాక్కు వినుట అనేది ఏంటంట? భాగ్యము. ఏ భాగ్యం చెప్పండి? ఏది భాగ్యము? దేవుని వాక్కు వినుట. సొలొమోను వాక్కు వినుట అంత భాగ్యం అంటే దేవుని వాక్కు వినుట ఇంకెంత భాగ్యము. అయితే ఈ భాగ్యాన్ని నువ్వేం చేయాలా? లేని వారికి ఇవ్వాలా. ఎలా ఇస్తావు? నువ్వు ఇచ్చేదా ఆయన ఇచ్చేదా? సామర్థ్యం కలిగి చేయవాడు అప్పుడు ఆయన బతిమాలి, ప్రభువా నాకు ఇచ్చావు నాయన ఈ భాగ్యము, నా ఇంటి వారికి ఇంకివ్వలేదు ప్రభువా, నువ్వే కదా ఇచ్చేది. నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు? తప్పక కదా. అడుగుడి. నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఏదైనా అనారోగ్యం రాని ఎన్నిసార్లు అడుగుతావు? ప్రభువా జ్వరం వచ్చేసింది ప్రభువా, కుమారుడికో కూతురుకో లేదా భర్తకో లేదా భార్యకో, ప్రభువా తగ్గించి. మంచిదే, ఆయనే తగ్గిస్తాడు, అడగాల. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది ప్రభువా ఈ భాగ్యంలోనికి నా కుటుంబం అంతా రావద్దా? అందుకే యెహోషువ అన్నాడు, మీరెవరిని సేవింప కోరుకునేను నేను నా ఇంటి వారును యెహోవానే. ఇది ఎంత భాగ్యం ఇది! నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తా? నువ్వు పరీక్షించుకోవాలా. అత్తబాను పిల్లలు దైవక్రమంలో ఉన్నారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకంటే లోకంలో వాటిని తప్పించడానికి ఎన్నో సంగతులు ఏం చేశాయి? ఎలా ఉన్న క్రమంలో ఉన్నారా? నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాలా. లగ్గానే ప్రార్థన చేసుకుంటున్నారా? లగ్గానే ఏం చేయాలా? ఏం నేర్పాలి జాన్ సమీర్కి? లగ్గానే ఏం చేయాలా? చేతడా? మరి లేదు. మరి నువ్వేం చేయాలా? ఇప్పుడే మొక్క ఇవ్వంగన్నది మానై నువ్వు నేర్పుకోవాలా. సమతకో జాన్ సామ్యూయల్కో లేకపోతే ఇంకా మీ పెద్ద పిల్లలకో లెగ్గానే ఏం చేయాలా? మోకాలే. లెగ్గానే బైబిల్ ఎక్కడుందో చూడాలా. అది నువ్వు అలవాటు. ఇది భాగ్యం. ఈ భాగ్యంలో నువ్వు వాళ్ళని తెచ్చావనుకో, నువ్వు ఎక్కడున్నా వాళ్ళకి క్షేమమే, నువ్వు చూడక్కలా. కాకపోతే ముందు నువ్వేం చేయాలా? కారము తర్వాత ప్రేమ అవన్నీ తర్వాత. ముందు ఏముండాలి? దేవుని యందు కఠినంగా ఉండాలి. అక్కడ ఏముండాలా? కఠినంగా ఉండాలా. దాంతో అక్కడ రాజీ ఉండకూడదు. ఎక్కడ? దేవుని దగ్గర ఏముండకూడదు? రాజీ ఉండకూడదు. ఎక్కడైనా
ఒకవేళ వాళ్ళకి ఇచ్చే దగ్గర ప్రేమ రాజీ ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి విషయంలో ఏముండకూడదు. నేర్చుకోవాలి, ఇప్పటి నుంచి నేర్పాల పిల్లలకు. లగ్గాని ఏం చేయాలా? మోకరించి. వచ్చి రాని రెండు మాటలే, ఇవాళ 2 మాటలు, రేపు 4, ఎల్లుండా 8. ఈ భాగ్యంలోనికి రావాలా. రాకపోతే సామర్థ్యం కలుగు చేసేది ఎవడు? నువ్వేదో చేసేస్తావంటే అవదు. అవుద్దా? నీ మాట నా మాట అంటారా? నిన్న డీమార్ట్కి వెళ్ళాను. నిన్న కాదు, 3 రోజులు 4 రోజులు అయింది. వెళ్ళాను. నా ముందు ఒక ఆవిడ ఉంది. ఆవిడ బిల్లు ఎత్తే కానీ నా బిల్లు వేయరు. ఆవిడకి ముందు ఇంకో ఆయన ఉన్నాడు. సరే, నా సామాన్లు ఆ ట్రాలీలో ఉన్నాయి, ఆవిడ సామాన్లు ఉన్నాయి. వీడు ఎప్పటి నుంచి ఆవిడని విసిగిస్తున్నాడో నాకు తెలీదు. ఎవడు? కొడుకుని తీసుకొచ్చింది. ఆడికి ఎన్ని ఉంటాయి? మహా ఉంటే 5, 6 ఉంటాయి. 5, 6 ఉంటాయి. ఆడు ఏం చేశాడంటే, నేను చూడలే, పక్క ఎక్కడ చూశాను, ఆడు అలా అమ్మను కొట్టినట్టున్నాడు. ఆడేదో కొనమంటున్నాడు, అది ఆవిడ కొనట్లా, కొట్టినట్టున్నాడు. అదే ఎలాగేదో అన్నాడు. ఆవిడ కయ్యమంది. అది వినపడింది. అటు తిరిగా నేను, జాయ్ నన్ను కొడతావా నువ్వు అంది. అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడ దాకా బాగా తర్వాత ఏమందంటే, రేపు పొద్దున్న నేను మిస్కి చెప్తానంట. అంటే ఆవిడ మాట ఏండో, ఆవిడేంటి వీడికి ఏం లేదు, ఆవిడ ఉంటే ఈవిడ చెప్తాడు కదా. నేను అన్నాను, ఆడు కొట్టింది నేను చూడలే, నా మీద చేతుతావా చేయి చేసుకుంటావా అందు. మొత్తం మీద ఆడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటే అంతకు మించి ఉండవు. ఏమన్నా తెలుసా, రేపు వద్దున నీ మిసుగు నేను. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఈవిడికి భయపడలేదు అన్నమాట. ఏం చేయట్లే, తల్లిగాడు ఏం చేయట్లే, తల్లికి భయపడితే ఆవిడ చెప్పేది కదా, మిసుగు చెప్తూ ఎందుకు కదా. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలా? ఏది? ఈ భాగ్యము సంపాదించుకొని సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఎవరి సామర్థ్యం? నువ్వేమి వాడిని భయపెట్టినంత మాత్రాన, చేసినంత మాత్రాన నువ్వేం మార్చలేవు. మార్చాల్సింది ఆయన. నువ్వేం చేయాలి? ఆయన అడగాల. ప్రభా, ఈ భాగ్యం నాకు ఇచ్చావు నాయన. నేను ఆదివారం వెళ్తాడు ఆయన, శుక్రవారం వెళ్తాను ఆయన, బుధవారం వెళ్తాను ఆయన, ప్రత్యేక గుడికి వెళ్తాను, బర్త్డే మీటింగ్కి వెళ్తాను, ఆదరణ గుడికి వెళ్తున్నాను, జ్ఞాపకార్థ గుడికి వెళ్తాను, పెళ్లి మీటింగ్కి వెళ్తా ఉన్నాను. కానీ ఎవరు రావట్లా? ఎంత భాగ్యం పోతుంది ప్రభా వాళ్ళకి ఈ భాగ్యం కావాలా? ఈ భాగ్యం ఇచ్చేది ఎవరు? నువ్వే. నేను ఇవ్వలేను. కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళకి ఈ భాగ్యం అనగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన బట్టి ఎవరు చేయాలా? ఈ భాగ్యం ఎవరికి లేదు. అసలు ఇది భాగ్యం అనుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుకుంటే చెప్తావు, అనుకోకపోతే ఎక్కడ చెప్తావు? నువ్వు బట్టలకు వెళ్ళావు, అక్కడ నీకు సవగ్గా దొరికినాయి. ఎలా దొరికినాయి? సవగ్గా దొరికి. ఎంతమంది చెప్తావు? ఆ కొట్టుకు వెళ్ళు, ఎక్కడ ఎంత సవగ్గా ఇస్తున్నారో అని నీకు అసలు తెలియాలి కదా, అది సవకని. ఇది భాగ్యం అని నీకు తెలియాలి కదా. తెలిస్తేనే కదా ఈ భాగ్యం కొరకు ఇంకొకరిని నువ్వు మోటివేట్ చేస్తావు, లేకపోతే పురుగులు పుత్తావు. ఏది నీకు తెలియదు. శాపదేశపు రాణికి తెలిసింది ఇది ఎంత భాగ్యమో. అందుకే అంటా ఉంది, అయ్యా నీ సేవకులు ఎంత భాగ్యవంతులయ్యా, ఎల్లప్పుడూ నీ జ్ఞాన సంభాషణ ఏం చేస్తూ ఉన్నారు. సొలొమోను మాటలే అంత మేలైతే దేవుని మాటలు ఇంకెంత మేలైనవి, దేవుని మాటలు ఇంకెంత గొప్పవి, దేవుని మాటలు ఇంకెంత ఘనమైనవి. అబ్బా, ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఈ భాగ్యంలోకి వచ్చావు. ఇంకెంతమంది రాలేదు ఈ భాగ్యంలోకి. బయట వాళ్ళొద్దు, నీ కుటుంబం వారి గొడవ చూడు. అని కుటుంబం వచ్చిన తర్వాత బయట చూస్తాం కదా. ఇంట గెలిచి ఏం చేయాలా? రచ్చ గెలవాలా. అందరూ దేవుని సన్నిధిలో ఉంటే ఈ భాగ్యము కదా. నువ్వు ప్రార్థన చేస్తే ఈ భాగ్యము వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇప్పుడు అది పొందేంతవరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. అది వారికి అనుగ్రహించబడేంత వరకు నువ్వేం చేయాలా? ఆయనను గోజాడుట మానకూడదు, ఆయనకు విన్నవించుట మానకూడదు. ఈ భాగ్యమే ఆయన చెప్పింది చేస్తే ఎంత భాగ్యమో కదా. నేను మీకు వర్తమానం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ప్రభువా ఏది అవసరమో దానిని నాకు ఆయన చూపించిన దానికి ముందుకు వెళ్ళకుండా ఉంటే ఆయన నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో. ఆ భాగ్యంలోకి మనం రావాలి. ప్రభా, నీ ప్రజలకు ఏం అందించాలా? ఆ మాటలు వింటున్నావా? ఈ భాగ్యం నీకు ఉంది, మంచిదే. నువ్వు ఈ వాక్యం వింటున్నావు. ఎవరు
కదా. అప్పుడు ఆవిడెవరు? మరియమ్మ చెప్పింది ఏముంది? అందరూ నన్ను ఏమంటారు? ధన్యురాలు అంటారు. ధన్యత, భాగ్యత అన్నీ ఒక కోవకు చెందినవే కదా. నిన్ను భాగ్యవంతులే అంటారు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. కానీ ఇంకా ఈ ధన్యతలో ఎంతమంది రాలా కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రేషన్ కార్డులోకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ప్రభుత్వం రేషన్ కార్డులోకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా లేదా? మా ఫ్యామిలీలో మా చిన్నోడు రేషన్ కార్డులో లేడని చెప్పండి, మీరు చెప్తారా? అందరూ ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు రేషన్ కార్డు ఉంది, ఉందా లేదా? ఉందా? ఉంది. ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు? ఎక్కాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? మన్నా. ఏమన్నా అది? దేవదూతలు తినే, అబ్బా ఇదేంటిది? దేవదూతలు తినే మన్నా ఇది. ఈ మన్నా వాళ్ళకొద్దా? అది ఎంత శ్రేష్టమైనదో. ఎక్కడి నుంచి పడుతుంది అది? ఎక్కడి నుంచి? ఆ పరసంబంధమైనటువంటి రాజ్యం. కాబట్టి ఎక్కువసేపు చెప్పను, అప్పుడే అరగంట అయిపోతూ ఉంది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. నీవు నేను కూడా ఈ భాగ్యంలోకి వచ్చాం. ఈ భాగ్యం లేని వారి కొరకు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ భాగ్యం ఎవరికైతే లేదో వారి కొరకై ప్రార్థించినట్లుగా దేవుడు మనకేం చేయాలా? సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సియోనులో ప్రార్థన కూడుకుంది. రాకపోకలైన దేవుడు తోడై ఉన్నట్లుగా మరి అక్కడ కూడా దేవుని యొక్క వాక్కు అక్కడ ఉండే ప్రజలకు అందించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. తర్వాత మరి ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయము షోమ్రోనులో, మధ్యాహ్నము సియోనులో ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. సోమవారము 23వ తారీఖు ఎల్లగ్రహారంలో బహిరంగ సువార్త ఉంది. ఎల్లగ్రహారంలో బహిరంగ సువార్త ఉంది. ఆ సువార్త కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. కొన్ని ఆత్మలు రక్షించబడాలా, కొన్ని ఆత్మలు ఉజ్జీవింపబడాలా, కొన్ని ఆత్మలు స్థిరపడాలా. అక్కడ పరిసర ప్రాంత వాసులకు దేవుని వాక్యము చక్కగా అందించబడాలా. దాని కొరకై ఎవరైతే సిద్ధపడి వస్తూ ఉన్నారో వారందరికీ దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 24వ తారీఖు మంగళవారం మరి తణుకులో మరి తేజ ప్రదీప్ గారు వారి యొక్క మందిరం, ఇంకొక మందిరం కట్టారు తణుకులో. ఆ మందిర ప్రతిష్టత ఉంది కాబట్టి సంఘం అంతా ఆహ్వానించబడతా ఉన్నారు. మీరు అందరూ వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం. 24 మంగళవారము ఉదయం 9 గంటలకు ఇక్కడ రావాలి. 9 గంటలకు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి మరి ఆ ప్రతిష్ఠిత కార్యక్రమం అనంతరం మళ్ళీ వస్తాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ పరిచర్య కొరకే ప్రార్థించండి. పాల్పొంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో షోమ్రోను సియోను పరిచర్య ప్రభు మహిమార్థమై ఇంకా అనేక ఆత్మల క్షేమార్థమై మరి జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పెరిసిస్ మెరిసిస్ రాస్తూ ఉన్నారు. వారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, రాస్తూ ఉన్నారు. మన మందిరంలో జీవన్ రాస్తూ ఉన్నాడు. తర్వాత సియోన్లో బ్యోలక్క రాస్తూ ఉంది. తర్వాత కొంతమంది రాసేసారు, కొంతమంది రాస్తూ ఉన్నారు. అందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. కౌన్సిలింగ్లో మంచి సీటు బిడ్డకు అనుగ్రహించబడినట్లుగా, దేవుడు గొప్ప కార్యం బిడ్డపక్షంగా చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. మన అనుదిన మరి ప్రకటనలు మామూలే. సంఘం కొరకు, గ్రామంలో మందిరం కొరకు, ఇంకా బహిరంగ సువార్త కొరకు, ప్రత్యేకమైన కూడికల కొరకు, ఇట్లాంటివన్నీ అన్నిసార్లు చెప్పాం. ఈ గ్రామస్తుల రక్షణ కొరకు నూతనంగా ఏదైనా చెప్తాము.
దాని కొరకు వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా ఈ భాగ్యం అనేకులకు దొరికినట్లుగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి నాకు మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రార్థించకపోవడము మీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడారు. దాన్ని బట్టి నీకు వందనం ప్రభా. సొలొమోను యొక్క సేవకుల యొక్క భాగ్యము గొప్పదని శాపదేశపు రాణి ప్రభా మరి సెలవిస్తూ ఉంది. కారణము వారి యొక్క లేదా సొలొమోను యొక్క జ్ఞాన సంభాషణ వారు ఎల్లప్పుడూ వింటూ ఉన్నారు. ప్రభా మాకెంత ధన్యత ఇచ్చావు, మాకెంత భాగ్యం ఇచ్చావు ప్రభా, ఈ గొప్ప భాగ్యంలోనికి నన్ను మమ్మల్ని తెచ్చావు. నీకు మేము ఎల్లప్పుడూ నీ మాటలు వింటూ ఉన్నాం ప్రభా. ఈ భాగ్యం ఎంత గొప్పది నాయన. అయోగ్యమైన మాకు ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు నీ మాటలు జీవపు ఊట ప్రభా. మీ మాటలు దేనికంటే శ్రేష్టం, మధురం. ఇటువంటి మాటలు ఎల్లప్పుడూ వినుటి కొరకాయి మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు లేదా ఈ భాగ్యము ఇంకా మా ఇంటి వారికి లేదు, ఈ భాగ్యము మా బిడ్డలకు లేదు, ఈ భాగ్యము మాకు కలిగిన వారికి లేదు. అయితే ఈ భాగ్యం అందించేది మీరే, ఈ సామర్థ్యము మీరే ఇచ్చేవారు. కాబట్టి మేము ఏమి చేయలేం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క కలిగిన వారికి, మా రక్త సంబంధులకు, మా ఇరుగు పొరుగు వారికి, మా కుటుంబస్తులకు, ఇంకా ఎవరికి లేదో ఈ భాగ్యము వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సొలొమోను మాటలు విన్న వారే భాగ్యము కలిగిన వారైతే నీ మాటలు వినుట ఎంత భాగ్యము నాయన. ఈ భాగ్యము వారికి అనుగ్రహించుటి కొరకాయి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ భాగ్యం వారికి దయచేస్తురమ్మని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఇంకా ఈ భాగ్యమును వారు పొందలేదు నాయన, వారి కొరకే మేము నీ ఎదుటి సాగిలి పడతాం. వారికి ఇచ్చేది నువ్వే ప్రభా, మేమేమీ ఇవ్వలేం. అందుకనే వారి పక్షంగా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాయేమోమని, ఈ భాగ్యంలోనికి వారిని తెమ్మని ప్రభా. జ్ఞానులను సిగ్గుపరచుటికై వెర్రివారిని ఏర్పరచుకునే దేవుడు ప్రభా. మా యొక్క రక్త సంబంధులకు ఈ భాగ్యము లేదు, వారు లోక సంబంధమైన భాగ్యం కలిగి ఉన్నారు. కానీ ప్రభా ఈ శ్రేష్టమైన మధురమైనటువంటి మాటలు వినే భాగ్యము వారికి లేదు నాయన. ఒక దినాన వారికి కూడా ఈ భాగ్యం అనుగ్రహిస్తూ మా యొక్క సహోదరులకు లేదు, సహోదరులకు లేదు ప్రభా, మా యొక్క రక్త సంబంధులకు లేదు ప్రభా. వారు లోక భాగ్యం వెంబడిపోతూ ఉన్నారు. ఒక దినాన వారిని జ్ఞాపకం చేసుకునండి. మా అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు ప్రభా, మా కలిగిన వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడు. వారు రక్షణ పొందుటకు, ఈ భాగ్యము వారు పొందుటకు, నీ మాటలు వినే భాగ్యం వారు కలిగి ఉండటకు మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. సహాయపడుతురండి. ప్రార్థన మనవులు జ్ఞాపకం చేసి సాయంత్రము మరి సియోన్లో ప్రార్థన కూడికి 7 గంటలకు మార్గంలో తోడేయండి. అక్కడ కూడా నీ ప్రజలకు కావలసిన మాటలు వినిపింపజేస్తారండి. మేము అందరము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించినట్లు ఆ గ్రామం కొరకు, గ్రామ ప్రజల రక్షణ కొరకు, ఈ భాగ్యం వారికి దొరికినట్లుగా మేము ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆదివారము ప్రభుత్వ పరిచర్య కొరకై సహాయపడుతారండి. ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతారండి. సోమవారం ఉదయం ఎల్లగ్రహారంలో బహిరంగ సువార్త అగాపే టీం ద్వారా పరిచర్య అంతట్లో సహాయపడుతారండి. వారికి ప్రభా మరి టిఫిన్ సిద్ధపరచుట్లో, భోజనం సిద్ధపరచుట్లో సహాయపడుతారండి. హస్తాలను బలపరుస్తారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని ప్రార్థన. ఎవరు ఎదురాడే వారు లేకుండా సహాయపడుతారండి. చక్కగా నీ వాక్కు అనేకులు వినుటి కొరకై వారు ప్రయాసపుకు తగిన ఫలము పొందినట్లుగా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎల్లగ్రహారం మేటప్పగుడు రెండింటిని జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నారు. 24 మరి ప్రదీప్ గారు, తేజ వారి యొక్క మందిర ప్రతిష్టత తణుకులో సహాయపడుతారండి. అందరిని ఆహ్వానించారు. వెల్లుకు సహాయపడుతారండి. మరి ప్రతిష్టత కార్యక్రమం అంతా నీ నామ మహిమార్థమై జరుడు సహాయపడు. అపవాది ఎక్కడ పని చేయకుండా సహాయపడుతారండి. నీ కనుదృష్టి ఆ స్థలం మీద ఉంచుతారండి.
నిన్ను మహిమపరచుట మాకు నేర్పిస్తురండి, వారికి నేర్పిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు సంఘం కూడా మరి ఆసక్తి కలిగి ఆ కార్యంలో పాలు పొందుడికై మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పెర్సిజాయ్ కొరకు, మెర్సిజాయ్ కొరకు, నిస్సి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంతోమంది రాస్తూ ఉన్నారు. మేము దాని మీద ఆధారపడి వారందరినీ జ్ఞాపకం చేసి సమస్తం మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపి రేపొద్దున బిడ్డలు ఇంటికి రావాలి. ఆ సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతారండి. వారు ఎట్లాగ రావాలో కూడా మీరు మాకు తెలియపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, సోమరుని పరిచయం దీవిస్తారండి. గ్రామంలో ఒక మందిరం కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. అనేకుల యొక్క క్షేమము కొరకు వారు ఇంత దూరం రాలేకపోతూ ఉన్నారు. అక్కడ ఉంటే ఎవరైనా వస్తారని తలస్తా ఉన్నారు. హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును యెహోవా యొక్క తీర్మానం ఇస్తారు. మీ తీర్మానం స్థిరపరిచి సహాయపడుతుంది. కృప చూపిస్తారండి. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి మనం స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, మరి శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, కౌన్సిలింగ్లో మంచి సీటు రావడానికి సహాయపడుతుంది. ఇంకెంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు కౌన్సిలింగ్ కొరకై. అందరికీ సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామం ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. వారు కూడా ఈ భాగ్యంలోకి వచ్చేటి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారండి. మరి అందరూ ప్రార్థించిన తర్వాత అందరి కొరకై, అన్ని సంఘాల కొరకై, అందరి దైవ సేవకుల కొరకై ప్రార్థించినట్టుగా నన్ను కూడా సిద్ధపరుస్తాడు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు పెట్టుకుని నామ తండ్రి, ఆమెన్.